ఐజీ స్థాయి అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలోని 13 మంది సభ్యుల బృందం ఈ విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటించింది. నర్సరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ ఆరా తీసింది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండడంతో 3 జిల్లాల్లో జరిగిన సంఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్ర రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాలతో పాటు అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిఈసి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధిపతిగా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. ఏసీబీ, సిఐడిలో ఉన్న పలువురు అధికారులను కూడా ఇందులో సభ్యులుగా నియమించింది. వీరంతా పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పోలింగ్ కు ముందు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపైనే దర్యాప్తు జరపడంతో పాటు ఈ ఘటనల్లో అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాలని, ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో దర్యాప్తు ఎలా సాగుతుందో కూడా సమీక్షించాలని సిట్ కు బాధ్యతలు అప్పగించారు. జరిగిన సంఘటనలకు అసలు బాధ్యులెవరు అనే అంశంపై ఆరా తీసి వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని కూడా ఉత్తర్వుల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే సిట్ అధికారులు ముందు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన సంఘటనల పూర్వాపరాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలతో పాటు తిరుపతి ఎస్పీలను కూడా పిలిపించి మాట్లాడాలి అని సిట్ అధికారులు నిర్ణయించారు. అయితే దాడులకు సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సిట్ కు అందజేశామని, మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలనిచ్చామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ఈ రిప్రజెంటేషన్ తో పాటు సంఘటనలు ఏవైతే వీడియోలో చిత్రీకరించబడ్డాయో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చాం. అయ్యా మీరు ఒకసారి వీడియో చూడండి, పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూడండి, మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అరాచకం చేసిందో, ఏ రకంగా ఒక హింసకు దారి తీసిందో స్పష్టంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రెస్లో వచ్చిన వార్తలన్నీ కూడా ఆయనకి ఫోటో స్టార్స్ అన్ని కూడా పెట్టాం. 30 సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు 30 మొత్తం నోటిఫై చేసి ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు ఆయన అన్ని చూసిన తర్వాత. కొన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా పెట్టాము ఇందులో. తప్పకుండా న్యాయం చేస్తాం. న్యాయం కాదండి, సమన్వయం చేయండి. అన్ని పార్టీల వాళ్ళని ఒక రకంగా చూడండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని అడిగినప్పుడు తప్పకుండా నా లక్ష్యం జస్టిస్ చేస్తా, న్యాయం చేస్తా, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలేది లేదని ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేయడం, గురజాల, నర్సరావుపేట డీఎస్పీలను, ఇతర అధికారులను కూడా సస్పెండ్ చేసి ఏకంగా కలెక్టర్ ను బదిలీ చేసిన సంఘటనతో పిన్నెల్లి బ్రదర్స్ సందేహంలో పడ్డారని టీడీపీ వర్గాలంటున్నాయి. అందువల్లే పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ వెళ్లిపోయారని, అయితే హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ వెళ్లిపోతే అక్కడ బందోబస్తులో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అని టీడీపీ బృందం సిట్ అధికారి వద్ద సందేహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. అయితే ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. అదేవిధంగా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన సంఘటనలకు బాధ్యులైన వ్యక్తులెవరనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తోంది. తమ విచారణలో బాధ్యులైన వ్యక్తుల గురించి స్పష్టమైన సమాచారం వస్తే వారిపై కూడా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని నిర్ణయించారు. సిట్ దర్యాప్తు ప్రారంభం కావడంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధికార పార్టీ నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. అందువల్లే అనేక మంది పరారీలో ఉన్నారు. మరోవైపు పల్నాడులో ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను లెక్క చేయకుండా నేరుగా అధికార పార్టీ నేతలకు ఆ సమాచారాన్ని చేరవేసిన 7 అధికారులను పోలీస్ బాస్లు గుర్తించారు. వీరి మొబైల్, వాట్సాప్ మెసేజ్లతో పాటు ఇతర సమాచారాన్ని సేకరించారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు ఉన్న 7 కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. వీరి వివరాలను సిట్ కు పోలీసు ఉన్నతాధికారులు అందించారు అని సమాచారం.
పోలీస్ శాఖలోని అధికారులు వారు నమోదు చేసిన కేసులపై పోలీస్ శాఖలోని సిట్ బృందం దర్యాప్తు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.